Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic straight lines exercise 9D లో Roman number 2 లో 5th problem. Find the equation of the line passing through the point. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? పాయింట్ వచ్చి ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్, ఈ టూ లైన్స్ని సాల్వ్ చేసి మనం పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఆ ఈక్వేషన్ ఎలా ఉంది? దట్ హ్యాస్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫార్ములా x/a + y/b = 1. సో ఇక్కడ మనల్ని ఏమంటున్నారు? ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఏ బి ఈక్వల్ అని చెప్తున్నారు. సో కాబట్టి మనం రాసుకుందాం. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x/a + y/b = 1. ఈ ఫామ్లో ఉంటుంది. మళ్ళీ గివెన్ ఏమిచ్చారు? గివెన్ దట్ ఇట్ హ్యాస్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్ అంటున్నారు. సో అంటే a = b అని అర్థం. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసామంటే x/a + y/b ప్లస్లో a, సో 1 ఇంప్లాయిస్ x/ ఎల్సిఎం తీస్తే x ఇలా వస్తుంది. సో x + y = a. ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ టూ ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేసి పాయింట్ కనుక్కొని ఆ పాయింట్ ద్వారా ఏ వాల్యూని కనుక్కొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇప్పుడు మన లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గివెన్ లైన్స్ ఏమేమి ఇచ్చారు? గివెన్ లైన్స్ 4x + 7y - 3 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మళ్ళీ 3x - 3y + 1 = 0. మనం ఈ టూ ఈక్వేషన్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మల్టిప్లై చేద్దాం. Solving equation 2 and equation 3 by cross multiplication method. సో మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాము. కాకపోతే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. సో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం మామూలు ఈక్వేషన్స్తో అది ఎలా మల్టిప్లై చేస్తారో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. a1x + b1y + c = 0. c1 a1x a2 రెండవ లైన్. సో a2 b2y + c2 = 0. మనం ఇప్పుడు దీనికి కనుక క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్తో ఈ లైన్స్ని సింప్లిఫై చేస్తే మనకు ఎలా వస్తుందంటే మల్టిప్లికేషన్ మెథడ్ x టర్మ్స్ ఉన్నాయి, y టర్మ్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్. సో x టర్మ్ = y టర్మ్ = కాన్స్టెంట్. సో ఇప్పుడు డినామినేటర్లో ఎలా వాల్యూస్ వస్తాయి అంటే ఎక్స్ టర్మ్ కావాలి అంటే మనం ఈ టర్మ్ మొత్తంని స్కిప్ చేసేయాలి. ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నిటినీ స్కిప్ చేసేయాలన్నమాట. సో కాబట్టి మనం ఈ టూ టర్మ్స్ని
ఇది మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. సో b1c2 b1c2 మైనస్ b2c1. సో ఇలాగా క్రాస్గా మల్టిప్లై చేయాలి మైనస్. ఏడి మనం ట్రిగ్నామెట్రీలో ఏడి మైనస్ బీసీ చేస్తే ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ ఇలాగా. సో b1c2 మళ్ళీ b2c1. ఎక్స్ టర్మ్ ఎలా వచ్చింది, ఎక్స్ టర్మ్ని స్కిప్ చేసేయాలి, మిగిలిన 2 టర్మ్స్ని ఇలా క్రాస్గా మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. అదేవిధంగా వై టర్మ్కి మళ్ళీ వేరే కండిషన్ ఉంది. ఎలా అంటే b1 b2 c1 వై టర్మ్ని మొత్తం స్కిప్ చేసేయాలి, వై టర్మ్ని మొత్తం యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ c1a2 మైనస్ ఆఫ్ c2a1 ఇలా రావాలి. ఎలా అర్థమైంది కదా, c2a1 ఇలా రావాలి. మనం ఇంతకుముందు ఇలా మల్టిప్లై చేసాం. ఈ టర్మ్ని కనుక మనం స్కిప్ చేసేస్తే ఈ టర్మ్స్ మిగులుతాయి. a1c2 మైనస్ c1a2 రావాలి, కానీ ఇలా రాకూడదు. వై టర్మ్ ఎలా రావాలి అంటే ఇలా రైట్ సైడ్ నుంచి చేయాలి. c1a2 ఫస్ట్ రావాలి, ఇక్కడ మళ్ళీ c2a1 రావాలి. నెక్స్ట్ టర్మ్ వచ్చి c2a1 ఎలా అయినా రాసుకోవచ్చు, a2 ఇంటూ c1 c2 ఇంటూ a1 ఎలా అయినా. అదేవిధంగా కాన్స్టెంట్ కూడా సేమ్, కాన్స్టెంట్కి మళ్ళీ ఏం డిఫరెన్స్ లేదు. ఇదే విధంగా a1 b2 మైనస్ a2 b1. సో మనకి ఇక్కడ మామూలుగానే ఉంటుంది, ఇదొక్కటే ఈ వై టర్మ్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ రైట్ నుంచి చేయాలి, రైట్ నుంచి చేసి మళ్ళీ లెఫ్ట్ టర్మ్ని ఇక్కడ రాయాలి. సో రైట్ టు లెఫ్ట్ అన్నట్టు. సో ఇది మీకు ఇంకా క్లారిటీగా చెప్పాను అనమాట. సో మనం ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటూ మనం ఇప్పుడు ఇది రాద్దాం. ఎక్స్ టర్మ్ని మొత్తం స్కిప్ చేసేయాలి. ఎక్స్ టర్మ్ కావాలంటే 7 1s ఇట్లా క్రిస్ క్రాస్గా. సో 7 1 7 -3 ఉంది. సో -3 ఇంటూ -3 ఈక్వల్స్ టు వై. ఇప్పుడు వై మనకి ఎలాగా రావాలి, డిఫరెంట్గా రావాలి. సో ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ని మైనస్ తీయాలి. సో ఇప్పుడు మనం వై టర్మ్కి రైట్ సైడ్, సో ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ -3 ఇంటూ -2. సో -3 ఇంటూ -2 మైనస్ ఆఫ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో 4 1s 4, సో 4 ఈక్వల్స్ టు 1, కాన్స్టెంట్ 1. ఇదేం డిఫరెన్స్ లేదు. 4 3s 12 మైనస్ ఉంది కాబట్టి సో రాద్దాం. ఓకే రాస్తా. 4 -3 మైనస్ ఆఫ్. ఇప్పుడు ఇది 7 ఇంటూ 2 అర్థమైంది కదా ఇప్పుడు. సో ఎక్స్ బై ఇది మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. 9 3 3s 9, 7లో నుంచి 7 పోతే మనకి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, మైనస్. సో 2 ఈక్వల్స్ టు వై బై 3 2 6 -6 -4 -10. 1 బై 4 3s 12 -7 2s 14, 12 -14 -12 -14 కాబట్టి -26. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఈ కాన్స్టెంట్ని దీన్ని ఈక్వల్ చేసుకోవాలన్నమాట కాన్స్టెంట్తో. మళ్ళీ వైని దీన్ని కాన్స్టెంట్తో ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్లో ఉండేది -2 బై -26. అదేవిధంగా y ఈక్వల్స్ టు ఈ -10 ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్లో వస్తుంది కాబట్టి -26. సో మైనస్ గెట్ క్యాన్సల్. 2 1s 2 3s 2 5s -,
2 1s 2 3s. ఇప్పుడు మనకి x వాల్యూ y వాల్యూ పాయింట్ ఎలా వచ్చింది, x ఈక్వల్స్ టు 1/13, y ఈక్వల్స్ టు 5/13. దేర్ఫోర్ మనకి పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పాయింట్ వచ్చి ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ ఈజ్, లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 1/13, 5/13. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూని వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈక్వేషన్ 1, since equation 1 passes through the point, passes through the point 1/13, 5/13. సో మనం ఇప్పుడు వి గెట్ ఏమొస్తుంది మనకి, ఎక్స్ వాల్యూ వై వాల్యూలో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ అంటే y/13. సో ఈక్వేషన్ రాద్దాం. x plus y equals to a. So implies x value 1/13 plus 5/13 equals to a. Implies మనం ఇప్పుడు LCM 13, 1 plus 5 equals to a. a equals to 6/13. సో మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం ఈ పాయింట్ ద్వారా. ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో thus the required equation is equation of the line is x plus y equals to, బై ఈక్వేషన్ 1లో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో బై ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈ 13ని మనం ఇటు సైడ్ పంపిస్తే, సో 13 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6. ఎంప్లాయీస్ సపరేట్ చేస్తే టర్మ్స్కి మల్టిప్లై చేసి 13y 13 6. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో మనకి ఇక్కడ ఏమి ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ పాయింట్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్ని ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది కాస్త లెంతీ ప్రాసెస్ అయింది. అంతే, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసాం. సో if you have any doubts you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.